దేవుని వాక్యంలోంచి రెండు వాక్య భాగాలు చదవాలని కోరుతున్నాను. మొదటిది 1వ కొరింథీ పత్రిక 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ పాడితే కూడా అంత మంచిది, తుంపర్లో వెళ్తాయి కాబట్టి. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 19వ వచనం వరకు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడ్ల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 1వ అధ్యాయం కూడా చూద్దాం. 1వ అధ్యాయం 1వ అధ్యాయం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుతున్నాను. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. రైట్. మరి ఒక మాట, గలతీయులు రాసిన పత్రిక 2:20. గలతీయులు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మరొక భాగం 5వ అధ్యాయం 23, 24 కలిసి ఉన్నాయి, అది చదువుతున్నాం. 23, 24 5వ అధ్యాయం 23, 24. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రపంచమంతా మీ యొక్క సిలువ వేయబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మేం కూడా మీ యొక్క బలియాగం అయినటువంటి ఆ సిలువ దృశ్యాన్ని గురించి ఆలోచించడానికి, దానికి స్పందించడానికి మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ మాటలు మా మధ్యలో మీరు దీవించాలని కోరుకుంటున్నాం. మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని తొలగించమని వేడుకుంటున్నాం. ఆత్మదేవుని యొక్క సహాయం కోరుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మంచి శుక్రవారం అని పిలుస్తారు కదా. మంచి శుక్రవారం. యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు మంచి శుక్రవారం అని ఎందుకు పిలుస్తారు? ఎవరైనా మనం చనిపోయిన రోజుని ఒక దుర్దినంగా అనుకుంటాం. మీ అమ్మ వాళ్ళలో, నాన్నగారులో ముసలి వాళ్ళు చనిపోయినప్పుడు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినాన్ని ఒక అశుభ దినంగా పరిగణిస్తాం. అయితే యేసుక్రీస్తు వారు నీ అతి కిరాతకంగా చంపినటువంటి ఆ రోజుని అలా పిలవకుండా ఒక మంచి రోజుగా పిలవడం జరిగింది. దానికి ఒక అన్యాయమైన రోజునో, లేకపోతే ఒక చెడ్డ రోజునో, లేకపోతే
ఒక దుర్దినమనో పిలవకుండా మంచి శుక్రవారం అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారం చనిపోయారో లేదో కూడా తెలియదు. అది ఏ రోజైనా కానీ ఒక రోజు ఆయన చనిపోయారు కదా. తర్వాత రోజు విశ్రాంతి దినం అని వ్రాయబడి ఉంది కాబట్టి శుక్రవారం అయి ఉండొచ్చు అని అనుకుని దాన్ని మంచి శుక్రవారం అన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన దినం చరిత్రలో ఒక మహత్తరమైనటువంటి దినంగా, ఒక చారిత్రక దినంగా మిగిలిపోయింది. దేవుడు మానవ జాతిని పాపం నుంచి విమోచించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దినంగా ఆ దినం పిలువబడింది కాబట్టి దాన్ని మంచి శుక్రవారం అన్నారు. మానవ జాతికి దేవుడు అంతకంటే గొప్ప మేలు ఇంకొకటి చెయ్యలేడు. అలాంటి మేలు జరిగినటువంటి దినం కాబట్టి దాన్ని మంచి శుక్రవారం అని అన్నారు. అయితే ఆ రోజున ఏం జరిగింది? చాలా మందికి సిలువ గురించి తెలుసును. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పడిన శ్రమలు అవన్నీ మనకి తెలుసును, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. కానీ సిలువ మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎందుకు మానవ జాతి సిలువ ద్వారానే విమోచించబడాలి? అంత ఘోరంగా దేవుడు తన కుమారుణ్ణి శ్రమపరచవలసిన అవసరం ఉందా? ఇంకొక మార్గం ఏదైనా లేదా? ఇవన్నీ కూడా ఈ మనల్ని ఆలోచింపచేస్తాయి. సిలువ అనేది క్రైస్తవ్యానికి ఒక గుర్తులాగా మారిపోయింది. యాక్చువల్గా రోమా సామ్రాజ్యంలో కొన్ని వేల మందిని సిలువ వేశారు. కొన్ని వేల మందిని. మానవుడు ఒక అతి కిరాతకంగా చంపబడేటువంటి స్థలం అది. అయితే ఇక్కడ ఒక పవిత్రమైన మానవుడు, ఏ పాపం చేయనటువంటి ఒక మానవుడు ఒక అతి భయంకరంగా సిలువ వేయబడిన లేకపోతే చంపబడినటువంటి ఒక స్థలం క్రైస్తవ్యానికి ప్రతీకగా, ఒక గుర్తుగా మారిపోయింది. సిలువ ఎక్కడ కనబడినా కూడా ఇది క్రైస్తవులు ఉండేటువంటి స్థలం. సిలువ మెడలో ఉంటే ఒక ఈమె క్రైస్తవురాలు, క్రైస్తవుడు అనేటువంటి ఒక గుర్తు అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఈ దినాల్లో రాక్ స్టార్స్ కూడా సిలువని ఒక దండ మెడలో వేసుకోవడం అదొక స్టైల్ కూడా అయిపోయింది. చెవులకి ఇలా సిలువలు వేలాడేసుకోవడం అయిపోయింది. అయితే ఒరిజినల్ గా అసలు సిలువ అనగానే క్రైస్తవ్యం గుర్తుకొస్తుంది మనకి. ఎందుకు సిలువకు అంత ప్రాధాన్యత వచ్చింది? సిలువ యొక్క శిక్ష, అయితే సిలువలో వాళ్ళు ఎలాగ చంపుతారు మనుషుల్ని, ఆ సిలువ శిక్ష ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, సిలువ అనేటువంటి శిక్షని ఒరిజినల్ గా పారసీకులు కనిపెట్టారు. పర్షియన్ కంట్రీ కదా, పారసీకులు, పర్షియా అంటారు. ఆ దేశస్థులు ఒరిజినల్ గా సిలువ శిక్షను దేశద్రోహులకి వేసేటువంటి శిక్షగా దాన్ని కనిపెట్టారు. మనిషి చాలా భయంకరంగా హింసించబడతారు ఆ శిక్ష ద్వారా. వాళ్ళు ఇలాగా ఎక్స్ లాగా పెట్టేవాళ్ళు, చేతులు ఇలాగా, కాళ్ళు ఇలాగా చీల్చి ఒక 2 కొయ్యలకి ఇలాగ పెట్టేవాళ్ళు. రోమన్స్ వచ్చేటప్పటికి దాన్ని ఇలా చేశారు, నిలువు అడ్డం చేసి మనుషుల్ని మేకులతో కొట్టి ఆ సిలువకి అతి కిరాతకంగా చంపేవాళ్ళు. సిలువ మీద చనిపోయే వ్యక్తి చాలా విపరీతమైన బాధకు లోనవుతాడు. అయితే సిలువ వేయక ముందు ఆ సిలువ వేయబడే వ్యక్తిని ఒక గుంజ కట్టేసి కొరడాలతో కొడతారు.
యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అలాగే కొట్టారు. ఒక గుంజ కట్టేసి రోమా సైనికులు యూదా ఆచార ప్రకారంగా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా కూడా దానికి ఒక తోలుతో చేయబడినటువంటి పీలికలు ఒక 10 ఉంటాయి. వాటి చివర్లో కొక్కేలు ఉంటాయి, ఇనప కొక్కేలు కానీ ఎముకతో చేసిన కొక్కేలు కానీ ఉంటాయి. కొరడా కొట్టినప్పుడు వీపు మీద కొరడా దెబ్బ పడుతుంది, ఆ చివర్లో మాంసం కొంచెం పీక్కొస్తుంది. ఎంత లోపలికి వెళ్తే అంత కండ పీక్కొస్తుంది. ఆ కొరడా దెబ్బలకే చాలా మంది చచ్చిపోతారు. రక్తస్రావం జరుగుతుంది, విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. ఒక దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఒక దెబ్బకే చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఎంత భయంకరమైన బాధ వస్తుందో మనం ఆలోచించవచ్చు. ఆ విధంగా 39 దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలన్నీ అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క వీపు ఒక రక్తం ముద్ద, ఒక మాంసం ముద్ద, రక్తంతో తడిచినటువంటి మాంసం ముద్దలాగా అయిపోయింది. విపరీతంగా రక్తస్రావం జరుగుతూ ఉండింది. దాని మీద వాళ్ళు ఒక దుప్పటి కప్పి తీసుకొచ్చి ప్రజలకు చూపించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించిన తర్వాత యెరూషలేం వీధుల్లో ఆయన్ని నడిపించుకుంటూ వెళ్ళారు. సిలువ వేయబడేటువంటి వ్యక్తి మీద, అతను ఏ సిలువ మీద అయితే అతన్ని చంపుతారో ఆ సిలువని అతను మోసుకుంటూ వెళ్ళాలి. అది చాలా బరువు ఉంటుంది, పెద్ద కొయ్య. ఆ బరువు గల ఆ సిలువను మోసుకుంటూ ఆ వీధుల్లోంచి వెళ్ళేటప్పుడు ఆయన్ని చాలా చాలా హేళన చేస్తారు, చాలా అవమానంగా మాట్లాడారు. ఇవన్నీ సహిస్తూ ఆయన ఆ యెరూషలేం వీధుల్లో వెళ్ళాడు. సిలువ వేసేటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా ఊరి వెలుపల ఉంటుంది, ఊర్లో వెయ్యరు. ఎందుకంటే అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి అక్కడ యేసు ప్రభు వారిని కూడా సిలువకు అప్పగించారు. ఆ ప్రాంతం పేరు గొల్గతా అని అంటారు. ఒక దిబ్బలాగా ఉంటే ఆ దిబ్బ మీద ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసేటప్పుడు ముందు ఆ సిలువను నేల మీద పెట్టి ఆయన్ని అలాగా పడుకోబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు, ఆ సిలువకు అతికిచ్చేస్తారు. మేకులు ఇక్కడ కొట్టరు, ఇక్కడ కొడతారు. ఈ 2 ఎముకల మధ్యలోంచి మేకు వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడికి వెళ్తే చీల్చుకొచ్చేస్తుంది అని చెప్పి బరువుకి ఇక్కడ కొడతారు. అక్కడ కొట్టినప్పుడు ఇక్కడ ఒక రక్తనాళం ఉంటుంది, అది ముందు పగిలిపోతుంది, చిట్లిపోతుంది, విపరీతమైనటువంటి రక్తస్రావం జరుగుతుంది. ఆ విధంగా 2 చేతుల్లో మేకులు కొట్టిన తర్వాత కాళ్ళు 2 కూడా ఓదాని మీద కొట్టి పెట్టి పెద్ద మేకు, దాదాపు 6 అంగుళాలు 7 అంగుళాల మేకుని వాళ్ళు దిగ్గొడతారు. ఆ బాధ తట్టుకోలేనటువంటి బాధ. మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది. ఆ మేకులు కొట్టిన తర్వాత ఎత్తి ఆ గుంటలో దాన్ని వేస్తారు. ఆ గుంటలో వేసినప్పుడు ఒక్కసారి అది అలా కదులుతుంది. ఎంత భయంకరమైన బాధ వస్తుందో తట్టుకోలేక గట్టిగా అరుస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ విధంగా సిలువ వేశారు. అయితే ఎందుకు ఇంత బాధ ఉన్నటువంటి భయంకరమైనటువంటి సిలువకు దేవుడు ఆయన్ని అప్పగించాడు? యేసుక్రీస్తు ప్రభు వారు తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి నేరం కూడా అదే. వాళ్ళకి ఇంకొక నేరం దొరకలేదు. ఈయన దేవుని కుమారుడు అని దేవదూషణ చేశాడు అని ఒక నేరం ఆయన మీద పెట్టారు. ఆయన నేను దేవుని కుమారుడిని కాదు అని అంటే ఒకవేళ వదిలేసేవాళ్ళేమో. దేవుని కుమారుడు అని చెప్పాడు కాబట్టి అతను చచ్చిపోవాలి అని ప్రధాన యాజకులైన వాళ్ళు చెప్పారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం
శిలువ మీద ఆయన పడిన శ్రమ, బాధ మనకు వర్ణనాతీతం, ఊహించలేం. అయితే ఇది కేవలం శిలువకు ఒక ప్రక్క స్టోరీ మాత్రమే. యేసుక్రీస్తు వారు అలాగ చనిపోవడానికే వచ్చాడు. అయితే ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శిక్షను దేవుడు తన కుమారుని మీదకి తీసుకుని రావాల్సి వచ్చింది అని చూస్తే మనకి జవాబు కొన్ని పాత నిబంధన, కొత్త నిబంధన వచనాల్లో దొరుకుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు చూస్తే ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఆయనకు అంత కఠినమైన శిక్షను విధించాడు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆ చివరి వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇంకొక మాట కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 9:26. హెబ్రీ పత్రిక 9:26. హెబ్రీ పత్రిక నేను చదువుతున్నాను, క్షమించండి. 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఇంకొక వచనం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. 11:10. 11:10 కదా హెబ్రీ 11:10 కాకుండా 11:12 చూద్దాం. అందుచేత మృతతుల్యుడైన 11:12 కూడా కాదు, 10:12 అనుకుంటాను. ఓకే. ఆ వచనం ఎలా ఉంటుందంటే ఆ యేసు ప్రభు వారి యొక్క రక్తం గురించినటువంటి విషయం ఉంటుంది అక్కడ. 10:12. అయితే ఈయన పాపముల నిమిత్తమై, క్షమించండి, 10:12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అనే మాట. పాపముల నిమిత్తం. ఇక్కడ ఈ మనం చదివిన వచనాల్లో ఒక సత్యం మనకి కనిపిస్తుంది. అదేంటంటే ఇందాక చదివినటువంటి 53వ అధ్యాయం యెషయా 53 4 నుంచి 6 వరకు ఆయన మనకు బదులుగా అంటే సబ్స్టిట్యూట్ అని అంటారు. సబ్స్టిట్యూట్, మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు అనే మాట. ప్రిన్సిపల్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని ఒక సత్యాన్ని బైబిల్ చెప్తుంది. నీకు నాకు రావాల్సినటువంటి శిక్ష మనకు బదులుగా ఆయన మీద పడింది అనే సత్యం. అంటే ఆయన మీద పడే ప్రతి దెబ్బ కూడా మనది. ఆయన మీద పడిన శిక్ష అది మన శిక్ష. ఆయన మీద పడినటువంటి ఆ మేకులు
మనకి దిగాల్సినటువంటి మేకలు. ఆయన శిక్ష మనకు బదులుగా ఆయన నిర్వర్తించాడు అని మనకు అర్థం అవ్వాలి. హెబ్రీ పత్రిక 9, 10, 12 కూడా ఏం చెప్తుందంటే పాపాల నివారణ చేయడానికి. సో ఈ యొక్క వచనాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు మానవ పాప నివారణ కొరకు ఒక పకడ్బందీ ప్లాన్ ని ఆయన ఆలోచించి ఆ ప్రణాళికను సిలువ ద్వారా నిర్వర్తించాడు అని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు లేకపోతే అప్పుడుండేటువంటి యూదా మత పెద్దలు ఆయన్ని సిలువ వేశారు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన మీద నేరారోపణ చేశారు, లేకపోతే యూదులు ఆయన్ని సిలువ వేశారు అని అనుకుంటాం. కానీ భౌతికంగా ఆ రోమా సైనికులు లేకపోతే యూదా పెద్దలు సిలువ వేసినప్పటికీ కూడా దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అనేది ఒకటి ఉంటుంది. సార్వభౌమ చిత్తం అంటే దేవుడు ఈ లోకానికి సంబంధించిన కొన్ని విషయాలు జరిగించేటప్పుడు ఆయన మనసులో ఆ ప్రణాళిక ఉంటుంది, అది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి చాలా చాలా కాలం క్రితమే దేవుడు ఈ ప్రణాళికను రచించాడు. అందుకనే ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా అప్పుడప్పుడు ప్రవచన రూపంలో వ్రాయించి పెట్టాడు. యెషయా గ్రంథం యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి 700 సంవత్సరాల ముందు రాయబడింది. 53వ అధ్యాయం చదువుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకానికి వస్తాడు, ఏ విధంగా చనిపోతాడు, ఎక్కడ పాతిపెట్టబడతాడు, ఏ విధంగా తిరిగి లేస్తాడు, 53 అధ్యాయంలో ఆ రకరకాల వచనాల్లో మనకు ఆ యొక్క విషయాలు తెలుస్తాయి. కీర్తనలు 16వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి ఉంటుంది. కీర్తనలు 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎంత బాధ అనుభవిస్తూ వచ్చాడో, ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఎలాగా ఆయన్ని హేళన చేస్తున్నారో ఆ విషయాలు వ్రాయబడ్డాయి. ఒకసారి తీయండి కీర్తనలు 22వ అధ్యాయం. మొట్టమొదటి వచనంలోనే ఉంటుంది, నా దేవా నన్నేల విడనాడితివి. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి మాటల్లో అదొకటి. తర్వాత 7వ వచనం, నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుతున్నారు. ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో. ఇది యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన్ని పరిహసించినటువంటి విషయం. తర్వాత 16వ వచనం 2వ భాగంలో ఉంది, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కించగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూస్తున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. దావీదు జీవితంలో ఇది ఎప్పుడు జరగలేదు. దావీదు యొక్క అంగీ ఎవరు చీట్లు వేయలేదు, దావీదుని ఎవరు పొడవలేదు. అయితే దావీదు ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ఏమైతే జరగబోతుందో యేసుక్రీస్తు ప్రభు వారికి దాని గురించి ముందుగా వ్రాయించి పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోగలం. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఏదో యూదుల వల్ల జరిగింది, లేకపోతే రోమా సైనికుల వల్ల జరిగినది కాదు. 53వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది చూడండి, 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు చేశారు ఇదంతా? 6వ వచనం కూడా, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎవరున్నారు ఈ యేసుక్రీస్తు వారి శిలువ వెనకాల? దేవుడే. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం 8వ వచనంలో
ఇంకొక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల అంటే దేవుని యొక్క మనసులో యేసుక్రీస్తు వారిని దేవుడు ఎలా చూస్తూ వచ్చాడంటే, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. వందల వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క ప్రణాళికలో పాప నివారణ కోసం యేసుక్రీస్తు ప్రభువారు త్రిత్వంలో రెండవ వ్యక్తి శిలువ మీద మరణించాలి అని ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జగదుత్పత్తి మొదలుకుని, జగదుత్పత్తి ముందే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా చివరి మధ్య జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అప్పుడే దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావాలి, ఆయన లోక పాప నిమిత్తం చనిపోవాలి, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు పాపక్షమాపణ పొందినటువంటి ఒక సమూహం ఏర్పడుతుంది, దాని పేరు సంఘం అనే సంగతి దేవునికి తెలుసు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. కాబట్టి దేవునికి తన యొక్క భవిష్యత్ జ్ఞానంలో, తన సార్వభౌమ చిత్తంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికను బట్టి సిలువ అనేది జరిగింది. అయితే దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు ఆయనకి ఇంత భయంకరమైన శిక్షను విధిస్తేనే పాప నివారణ అవుతుంది అని దేవుడు ఎందుకు అనుకున్నాడు? సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారిని మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, పాపాన్ని దేవుడు ఎంత అసహ్యించుకుంటాడో, పాపాన్ని దేవుడు ఏ విధంగా చూస్తాడో మనకు అర్థమవుతుంది. సిలువ మీద ఒక వ్యక్తి అతి కిరాతకంగా చంపబడ్డం, బాధించబడ్డం, శిక్ష వేయబడ్డం ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పాపానికి ప్రతిరూపం. పాపాన్ని దేవుడు ఎంతగా అసహ్యించుకుంటాడో, ఒక వ్యక్తికి పాపం అనేది ఎంత శిక్షను తీసుకొస్తుందో సిలువ మనకు చూపిస్తుంది. సిలువ మీద వేలాడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని, ఒక వ్యక్తి, దేవుడు పాపం చేసిన వ్యక్తిని ఏ విధంగా శిక్షిస్తాడో దాన్ని చెప్తుంది. మనం 2వ కొరింథీ పత్రిక 5:21 ఒక మాట చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5:21, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు పాపముగా చేశాడు అనుంది, పాపిగా చేయలేదు. పాపిగా కాదు, పాపి అనంటే పాపాన్ని అనుభవపూర్వకంగా చేసిన వాడు. పాపముగా చేశాడు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క తీర్పుని ఆయన శిలువ మీద అనుభవించాడు. 6 గంటలు ఉన్నాడు ఆయన శిలువ మీద. 9 గంటల ప్రాంతంలో ఆయన సిలువ వేశారు. 12 గంటల ప్రాంతంలో భయంకరమైన చీకటి ఆ దేశాన్ని అలుముకుంది. మళ్ళీ 3 గంటలకి ఆ చీకటి తొలగిపోయింది. దాదాపు 3 గంటల సమయంలో ఆయన చనిపోయారు. ఆ మొదటి 3 గంటల్లో ఒక 3 మాటలు ఆయన చెప్పారు. ఆ తర్వాత చీకటిగా ఉన్నప్పుడు ఒక 2 మాటలు ఆయన అన్నారు. ఆ తర్వాత ఒక 2 మాటలు
చెప్పారు. ఆ విధంగా 7 మాటలు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిరాడు అని మనం చూస్తాం. మనం అవన్నీ ధ్యానించట్లేదు. కానీ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి 6 గంటల్లో ఒక 3 గంటలు భయంకరమైన చీకటి వచ్చింది. ఆ చీకటిలో ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియకుండానే తండ్రి అయిన దేవుడు ఆ ప్రాంతాన్నంతా కట్టిక చీకటితో నింపేశాడు. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి సిలువ వేయడం అనేది భౌతికమైనటువంటి శిక్ష మాత్రమే. ఒక పాపికి భౌతికమైన శిక్ష ఒక్కటే సరిపోదు. పాపానికి మనిషి పాపం చేసినప్పుడు భౌతికంగా శిక్షించబడాలి, ఆత్మీయంగా కూడా శిక్షించబడాలి. 2 రకాల శిక్షలు పడతాయి. ఒకటి భౌతికమైన శిక్ష, రెండవది ఆత్మ సంబంధమైన శిక్ష. ఆత్మ సంబంధమైన శిక్ష ఎలా ఉంటుంది? దేవునితో శాశ్వతంగా సపరేషన్, వేరు చేయబడడం జరుగుతుంది. దాన్నే నరకం అని అంటాం. దేవునితో శాశ్వతంగా సపరేట్ చేయబడ్డం నరకం, దాన్నే ఆత్మీయ శిక్ష. యేసుక్రీస్తు వారి మీద పడిన దెబ్బలు భౌతికమైన శిక్షలు మాత్రమే. కానీ శిలువ మీద ఆ చీకట్లో దేవుడు ఆత్మ సంబంధమైన శిక్షను కూడా కుమ్మరించాడు. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ చీకటి అంతా అలుముకుంది. ఆ చీకట్లో అందరికీ ఒక కేక వినబడింది. ఏంటా కేక అంటే, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు అడిచాడు. ఏమైంది అప్పుడు? ఎందుకు అలా అరవాల్సి వచ్చింది? దైవత్వంలో 3 వ్యక్తులు ఉంటారు. మనము దేవుడు అనే పిలిచేటువంటి ఆ దైవత్వంలో 3 వ్యక్తులు ఉంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 3 కలిసి ఒకే దేవుడు. మనకు 3 దేవుళ్ళు లేరు. దాన్ని దైవత్వం అని అంటారు. దైవత్వంలో 3 వ్యక్తులు ఉంటారు. 3 వ్యక్తులు కలిసి ఒకే దేవుడు. ఆ వేల కొలది, కోట్ల కొలది సంవత్సరాల క్రితం ఆ 3 కలిసి ఆలోచించిన విషయం ఏంటంటే, పాప నివారణ చేయడానికి 2వ వ్యక్తి వెళ్ళాలి. 2వ వ్యక్తి భూమి మీదకి వెళ్ళాలి. భూమి మీదకి వెళ్ళి భౌతికమైన శిక్షను సిలువలో అనుభవించాలి. సిలువ మీద వేలాడుతున్నప్పుడు మానవుడు పాపం చేయడం వల్ల వచ్చే నరక శిక్షను కూడా అనుభవించాలి. త్రిత్వంలో ఉండేటువంటి ఆ 3 వ్యక్తులకి ఎప్పటికీ ఎప్పుడు కూడా ఎడబాటు రాలేదు. ఎప్పుడు ఎడబాటు రాలేదు. వాళ్ళ 3 ఒకటే. అందుకని త్రిఏక దేవుడు అన్నారు ఆయన. అలాంటి త్రియేక దేవుళ్ళలోంచి ఒక వ్యక్తి శిలువ మీద సపరేట్ అయిపోయాడు పాప నివారణ కోసం. దాన్నే నరకం అన్న. నరకంలో జరగబోయేదంతా కూడా శిలువ మీద యేసు ప్రభు వారికి సంభవించింది. మనం పాపం చేయడం వల్ల నరకంలో కోట్ల సంవత్సరాలు అలాగే కాలుతూ ఉంటాం. ఎటువంటి హోప్ ఉండదు అక్కడ. అలాంటి కోట్ల సంవత్సరాలు అగ్నిలో కాలి దేవునికి వేరుగా ఉండేటువంటి ఆ శిక్ష యేసుక్రీస్తు వారు 3 గంటలు శిలువ మీద భరించిన శిక్షకు సమానం. ఆయన ఆ చీకట్లో వేలాడుతున్నప్పుడు మానవ జాతి అంటే మొదటి వ్యక్తి ఆదాము దగ్గర నుంచి ఈ భూమి మీదకి పుట్టబోయేటువంటి చివరి మానవుడు చెయ్యబోయే ప్రతి పాపానికి, ఆ ప్రతి పాపాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు. మానవుడుగా నువ్వు నేను మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా చేసే ప్రతి పాపం, అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క ప్రతి పాపం, ఆదాము దగ్గర నుంచి చివరి మానవుడు దాకా చేసిన ప్రతి పాపం
అంతా కూడా తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపాడు. అదే మాట మనం 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాం. మనందరి దోషము యెహోవా అతని మీద మోపెను. ఏమైపోయింది అప్పుడు? 2వ కొరింథీ పత్రిక 5:21 నెరవేరింది. ఏంటది? మనము దేవుని నీతి అవ్వడానికి పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా మారిపోవడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మనం ఇలా ఊహించవచ్చు. మీరు తేనె తుట్టె చూస్తుంటారు. తేనె పట్టు లోపల ఉంటుంది, దాని మీద ఈగలు ఉంటాయి. ఆ ఈగలను చూస్తున్నప్పుడు తేనె తుట్టె కనిపించదు మనకి, తేనె టీగలకు మాత్రమే కనిపిస్తాయి. నల్లగా ఉంటుంది, కింద నుంచి చూస్తుంటే నల్లగా ఉంటుంది అంతే. కానీ తేనె తుట్టె నల్లగా లేదు, లోపల ఒక బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది. యేసుక్రీస్తు వారి మీద మన పాపాలు అలాగా ఏర్పడ్డాయి. ఆయన చుట్టూ కూడా పాపంతో నిండిపోయింది. మానవ పాపం ఆయన మీద అంతా నిండిపోయింది. ఏ మానవుని యొక్క పాపం కూడా లేకుండా లేదు. సమస్త మానవులు, దాంట్లో నీ పాపం నా పాపం కూడా ఉన్నాయి. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా చేసిన పాపాలు ఉన్నాయి అక్కడ. అన్నిటి మీద కూడా దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. దేవుని ఉగ్రత యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించబడింది. ఆ ఉగ్రతను ఆయన శిలువ మీద 3 గంటలు సహించాడు. ఆయన ఉగ్రత కింద కాలిపోవలసింది. దేవుని ఉగ్రత కింద ఎవరు ఆయన ఉగ్రతను భరించలేరు. మానవ దేహం అయితే కాలిపోతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉగ్రతను భరిస్తూ 3 గంటలు ఆ ఉగ్రతను భరిస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన చేతికి ఇవ్వబడినటువంటి పాత్ర అంటే ఆయన ఊహించినటువంటి ఆ గిన్నె అదే, భౌతికమైనటువంటి శిక్ష కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి భౌతికమైన శిక్షను భరించగలడు ఆయన. శిలువ మీద ఆ మేకులు గాని, తల మీద ముళ్ళ కిరీటం గాని, లేకపోతే ఆయన కొరడా దెబ్బలు గాని, ఇవన్నీ ఆయన భరించగలడు. ఆయన భరించలేనిది ఏంటంటే దేవునితో ఎడబాటు. అదే నీకు నాకు సంభవించబోయేటువంటి నరక శిక్ష. ఆ నరక శిక్ష ఉంది దాంట్లో, ఆ గిన్నెలో నరకం ఉంది. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఈ గిన్నె నేను తాగలేను, దీంట్లో నరకం ఉంది. నరకం కోటాను కోట్ల సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రతను భరించాలి. అయితే తండ్రి ఒప్పుకోలేదు. నీ చిత్తం అయితే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు అని అంటే తండ్రి అయిన దేవుడు ఒప్పుకోలేదు. కుమారుడా నువ్వు చేయాల్సిందే. చివరికి ఆయన నీ చిత్తం అయితే నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు ఆయన. డేవిడ్ రాజ్ కుమార్ అని శిలువ మీద ఆ గిన్నెలో ఉన్నటువంటి నరకాన్ని మొత్తం తాగేశాడు. ఊహించండి అలాగా, అంటే ఒక రూపాలంకారం లాగా చెప్తున్నాను. ఆ గిన్నె నరకం అయితే ఆ గిన్నెలో ఉన్నదంతా కూడా చివరి బొట్టు దాకా తాగేశాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, ధర్మశాస్త్రం అనేటువంటి కొరడాతోటి యేసు ప్రభు వారిని కొట్టారు. యేసు ప్రభు వారిని గుంజ కట్టేసి ధర్మశాస్త్రం అనే కొరడాతో కొడితే ధర్మశాస్త్రం వీగిపోయింది, కొరడా పీలికలుగా తీగిపోయింది. ఇక కొట్టడానికి ఏ దెబ్బలు ఇక లేవు. ధర్మశాస్త్రం నిన్ను నన్ను తప్పు చేశావని నిందారోపణ చేస్తే దానికి యేసుక్రీస్తు వారు తన వీపు అప్పగించాడు. నన్ను కొట్టండి, వాళ్ళ మీద పడే దెబ్బలు నా మీద కొట్టండి అని అంటే, ధర్మశాస్త్రం ని మీరడం వల్ల మనం చేసిన ప్రతి దెబ్బ కొరడా దెబ్బలుగా మారినాయి. ఆ కొరడా కొట్టి కొరడా విరిగిపోయింది, కానీ యేసుక్రీస్తు వారు దాన్ని భరించారు. ధర్మశాస్త్రం తీసివేయబడింది. ధర్మశాస్త్రాన్ని మీరడం వల్ల నువ్వు నేను చేసిన ప్రతి పాపానికి శిక్ష శిలువ మీద
తీర్చబడింది సంపూర్తిగా. ఇక నువ్వు నేను చెల్లించాల్సిన బాకీ ఏమీ లేదు, అంతా ఆయనే చెల్లించేశాడు. అది జరిగింది శిలువ మీద. 3 గంటలు అయిపోయిన తర్వాత ఆయన అన్న మాటలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శిలువలో ఏం జరిగింది అని చూస్తే, యేసు ప్రభు వారు ఆ శిలువ మీద పలికిన చివరి మాట, అంటే 6వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పక ముందు, ఆ చీకటి అయిపోతున్నప్పుడు ఆయన అన్న మొదటి మాట ఏంటంటే దప్పిక అవుతుంది అన్నాడు. ముందు ఆ యుద్ధం, ఒక యుద్ధం జరుగుతా ఉంది శిలువ మీద. యేసుక్రీస్తు వారి మీద లోక పాపం మోపబడినప్పుడు ఆయన పాపంతో యుద్ధం చేశాడు, మనందరి పాపంతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసే ఆ యుద్ధంలో పాపం, నీ పాపం నా పాపం ఆయన్ని చంపేసింది. అయితే ఆయన పాపం ఆయన్ని చంపక ముందు ఆయన్ని పాపాన్ని కూడా తనతో కూడా సిలువ వేసేసుకున్నాడు. పాపం అనేది ఆయన్ని చంపింది, అయితే ఆయన చావక ముందు పాపాన్ని కూడా తనతో సిలువ వేసేసుకున్నాడు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అర్థమైందా? నువ్వు నేను ఓడించలేనటువంటి పాపం, పాప స్వభావం, మనతో పాపం చేయించే పాప స్వభావం, మనల్ని బలవంతంగా పాపం చేయించేటువంటి పాప స్వభావం సిలువ మీద ఆయనతో కూడా సిలువకు అంటగొట్టబడింది. తద్వారా దేవుడు పాప స్వభావం యొక్క ప్రభుత్వం నుంచి మానవ జాతిని విమోచించగలిగాడు. ఏం జరిగింది? పాప స్వభావం, దాని యొక్క ప్రభుత్వం శిలువ మీద కొట్టివేయబడింది. రోమాపత్రిక 6:14. రోమాపత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక మీ మీద పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము అని సింగులర్ గా వాడినప్పుడు అది పాప స్వభావం, పాపములు అని వాడినప్పుడు మనం చేసినటువంటి పాపాలు, పాప స్వభావం వల్ల చేసిన పాపాలని బహువచనంలో పాపములు అని వాడతారు. పాపాన్ని చేయించేటువంటి ఆ స్వభావాన్ని పాపము అని ఏకవచనంలో వాడతారు. సో పాపము అంటే పాప స్వభావం మనతో పాపాన్ని చేయిస్తుంది. అయితే సిలువలో పాప స్వభావాన్ని కూడా దేవుడు సిలువకు అంటగొట్టాడు. అంటే పాప స్వభావం యొక్క ప్రభుత్వాన్ని మానవ జాతి మీద లేకుండా తీసేశాడు. ఎంత అద్భుతం జరిగింది సిలువ మీద. నువ్వు నేను తాగాల్సినటువంటి ఆ గిన్నెలో అంతా తాగేశాడు ఆయన. ఇక ఏ పాపి కూడా తన పాపం కోసం నరకానికి వెళ్ళని అవసరం లేకుండా చేశాడు. ఏ పాపి, ప్రపంచంలో ఉన్న ఏ పాపి కూడా తన పాపం కోసం నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది సిలువలో జరిగిన విజయం. అయితే ఎందుకు వెళ్తున్నారు నరకానికి ప్రజలు? ఎందుకు మనుషులు నరకానికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే, యేసుక్రీస్తు వారు సిలువలో నీ కోసం నా కోసం మన పాపానికి రావాల్సిన శిక్షను భరిస్తే, నేను దాన్ని నమ్మను అని ఏ వ్యక్తి అయితే అంటాడో ఆ వ్యక్తి మాత్రమే వెళ్తాడు.
సంపాదించబడినటువంటి క్షమాపణని ఏ వ్యక్తి అయితే తృణీకరిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు కూడా క్షమించలేడు. దేవుడు నీ కోసం నా కోసం సంపాదించి పెట్టినటువంటి ఆ క్షమాపణను ఏ వ్యక్తి అయితే దాన్ని అంగీకరించడో ఆ వ్యక్తి మీద దేవుని ఉగ్రత నిలిచే ఉంటుంది. లా చదువుతారు, న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, మీరు లా చదివిన వాళ్ళని ఎవరైనా ఉంటే అడగొచ్చు. న్యాయశాస్త్రంలో ఉండే ఒక మాట ఏంటంటే, జడ్జి గారు ఒక నేరస్తుడిని మీద విచారించి ఆ నేరస్తుడు శిక్ష లేదు, నిన్ను క్షమించేశాము అని ఆ నేరస్తుడిని చెప్పినప్పుడు ఆ నేరస్తుడు ఈ క్షమాపణ నాకు వద్దు అన్నాడు అనుకోండి. ఈ క్షమాపణ నాకు వద్దు అని అంటే అతనిని క్షమించేటువంటి వ్యవస్థ ఈ లోకంలో లేదు అని ఉంటుంది పుస్తకంలో. క్షమాపణను తిరస్కరించిన వ్యక్తికి క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద లోక పాపాన్నంతా తన మీద వేసుకుని దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ప్రకారం మనందరి కోసం మనందరి పాప శిక్షను భరిస్తూ చనిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమాప్తమైంది. ఈ సమాప్తమైంది అనే మాటకు గ్రీకు పదం లేకపోతే అరామిక్ పదం టెటిలెస్టై అని అంటారు. టెటిలెస్టై అని అంటే అర్థం ఏంటంటే, ఆ పదం ఎప్పుడు వాడతారు అని అంటే, ఒక పనివాడు యజమాని చెప్పిన పనంతా నెరవేర్చిన తర్వాత వెళ్ళిపోతా టెటిలెస్టై అని అంటాడు. అంటే సమాప్తం అయిపోయింది, చేసిన పనంతా ముగించేశాను, మీరు నాకు అప్పగించిన పనంతా అయిపోయింది, టెటిలెస్టై అని అంటాడు. యాజకుడు బలి అర్పించేటప్పుడు, ప్రధాన యాజకుడు యూదుల ఆచార ప్రకారం బలి అర్పించేటప్పుడు ఆ బలి అర్పించబడేటువంటి జంతువుని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. దానికి ఎక్కడైనా కూడా జబ్బు ఉందేమో, ఎక్కడైనా కూడా దానికి ఏమైనా రోగం ఉందేమో అని జాగ్రత్తగా దాన్ని పరీక్షించాలి. ఆ పరీక్షించడం అంతా అయిపోయిన తర్వాత యాజకుడు చెప్పే మాట ఏంటంటే టెటిలెస్టై అని అంటాడు. అంటే పరీక్షించడం అంతా అయిపోయింది అని చెప్పడం. వ్యాపార లావాదేవీల్లో ఎవరైనా ఒక సొమ్ము అప్పు తీసుకున్నప్పుడు ఈఎంఐలు కడతాం కదా. ఈఎంఐలు అంటే నెలవారీగా మనం కిస్తీలు కడతాం. అలాగ నెలవారీగా కడుతున్నప్పుడు చివరి నెలవారీ కూడా అయిపోయిన తర్వాత అప్పంతా తీరిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ మీద ఏమని రాస్తారంటే టెటిలెస్టై అని రాస్తారు. సమాప్తం అయిపోయింది, అప్పంతా అయిపోయింది, చివరి పైసా దాకా కూడా చెల్లించేశాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాట అది, టెటిలెస్టై అన్నాడు ఆయన. అంటే ఇక ధర్మశాస్త్రం ఎవ్వరి మీద కూడా నేరారోపణ చేయడానికి ఇక వీల్లేదు. దానికి సంబంధించినటువంటి ప్రతి శిక్ష నేను భరించి ముగించేశాను. ఎవ్వరూ ఇక పాపం అనేటువంటి రుణాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు, నేనే చెల్లించేశాను, టెటిలెస్టై అన్నాడు. సమాప్తం అయిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి బలియాగం అది! ఎంత అద్భుతమైనటువంటి బలియాగాన్ని నీ కోసం నా కోసం దేవుడు చేశాడు. ఎంత అద్భుతమైన విమోచన సంపాదించి పెట్టాడు. ఇక నువ్వు నేను ఎన్నడూ కూడా పాపానికి శిక్ష భరించనక్కర్లేదు. యుగ యుగాల వరకు కూడా సరిపోయినటువంటి ఒకే ఒక బలి. అందుకనే మనం చదివిన భాగంలో సదాకాలము నిలిచేటువంటి బలి అని హెబ్రీ పత్రికలో ఉంది, 10-12 అనుకుంటా. సదాకాలం వరకు నిలిచేటువంటి ఆ బలి.
26, 19, 26 అట్లే జగత్తు పునాది వేయబడిన మొదలుకు అనేక అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షమాయను. ఒక్కసారిగా శాశ్వతమైన బలి అర్పణ, శాశ్వతమైన క్షమాపణ, శాశ్వతమైనటువంటి నీతి నీకు నాకు సంపాదించి పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మరణంతో అయిపోలేదు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఈస్టర్ రోజున లేకపోతే పునరుద్ధాన రోజున తిరిగి లేచాడు. మన ముందు నించుని నీకోసం నేను సంపాదించి పెట్టాను క్షమాపణ, నేను నీకోసమే చచ్చిపోయాను, నీకోసమే తిరిగి లేచాను, నా మరణ పునరుద్ధానాల్లో నీకు క్షమాపణ ఉంది, నీతి ఉంది అని చెప్తే ఎవరైనా నాకు ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం నేను నిన్ను అంగీకరిస్తాను, లేకపోతే తర్వాత నేను ముసలోడైన తర్వాత అంగీకరిస్తాను అని ఆయన క్షమాపణ కానీ తిరస్కరిస్తే వాళ్ళకి క్షమాపణ ఉండదు. నీకోసమే సంపాదించి పెట్టినప్పటికీ ఆ క్షమాపణ, నీకోసమే ఆయన చనిపోయి ఆ పాప శిక్షను అనుభవించినప్పటికీ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దాన్ని అంగీకరిస్తేనే, అవును ప్రభువా నేను పాపని, నేను నరకానికి వెళ్లాల్సిన వాడిని, యుగ యుగాలు దేవునితో ఎడబాటు కలిగి ఉండవలసిన వాడిని, కాలిపోవలసిన వాడిని, నీ ఉగ్రత కింద నాశనమైపోవలసిన వాడిని, అయితే నువ్వు నన్ను కనికరించి నా బాధ, నా శిక్ష, నా నిత్యత్వమైనటువంటి నా యొక్క నరక శిక్షను నువ్వు తీసుకున్నావు, నీకెన్నో వందనాలు అని చెప్పి ఆయన్ని ఆహ్వానించకపోతే అది అతని స్వంతం కాదు, ఆ క్షమాపణ అతని సొంతం కాదు. అందుకనే యోహాను సువార్త 5:24లో మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? మరణంలోంచి జీవంలోనికి దాటుతాడు. ఆ మరణంలోంచి జీవంలోకి దాటడానికి వంతెనెవరు? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయిపోతే పాప క్షమాపణకి దేవునికి వేరొక మార్గం ఉండేది కాదు. దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి ఒకే ఒక కారణం యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చెయ్యి మంచి పనులు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటుంది ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే చేసేసాను నేను, నువ్వు చేయక్కర్లేదు, నేను చేసేసాను. ధర్మశాస్త్రం డూ అంటుంది, యేసుక్రీస్తు వారు ఏమంటారంటే డన్, ఫినిష్డ్, చేస్తాను, నువ్వేం చేయక్కర్లేదు, నమ్ము చాలు, నేను చేశాను నమ్ము చాలు అంటుంది. కృప, అందుకనే దాన్ని కృప అన్నారు. ధర్మశాస్త్రం చెయ్యి అంటుంది, కృప ఏమంటుందండి చేస్తే నేను నమ్మితే చాలు అంటుంది. చాలా మందికి అర్థం కాదు. ఏంటి మీ క్రైస్తవ్యంలో యేసు ప్రభువు నమ్ముకుంటే పాపాలన్నీ పోతాయి? ఎలా పోతాయి? అంత సులభమా? ఏదో పనులన్నీ చేసి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నేను క్షమించంటే పోతాయా? నిజమైన పశ్చాత్తాపంతో అంటే అనకపోతే పోవు. కానీ ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి అతను ఎంత పాపి అయినా కానీ అయ్యా నన్ను క్షమించు అని యథార్థంగా ఆయన దగ్గర మొరపెట్టుకుంటే క్షమాపణ ఉంది. ఎందుకంటే అతను చేసిన ప్రతి పాపానికి, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా చేసిన ప్రతి పాపానికి శిక్ష ఆయన మీద పడింది. అందుకనే విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడుతున్నాం. కానీ మన సొంత భక్తి, మన సొంత శక్తి వల్ల కానే కాదు. చివరిగా విశ్వాసికి ఏం జరిగింది? ఓకే, ఒక పాపికి రక్షణ వచ్చింది. సిలువ విశ్వాసం ఏం చేసింది? సిలువ యొక్క పని పాపిని రక్షించడంతో అయిపోలేదు. సిలువ యొక్క పని విశ్వాసి జీవితం అంతా కొనసాగుతుంది. విశ్వాసి జీవితంలో సిలువ చేసేటువంటి 3 ముఖ్యమైన కార్యాలు మీ ముందుంచి ముగిస్తాను. మొట్టమొదటిది హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఒక పాపి అయిన మనిషి యేసు ప్రభు వారిని విశ్వాసంతో అంగీకరించినప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది, దేవుని నీతి ఆపాదించబడుతుంది అని చూసాం. ఆ వ్యక్తిని దేవుడు క్షమించడానికి శిలువ మీద యేసు ప్రభు వారు చేసిన కార్యమే ఆధారం. మరణం నుంచి జీవంలోకి దాటాడు. విశ్వాసి తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పాపం అతన్ని ఎదుర్కొంటుంది. పాపం యొక్క శక్తి నుంచి విడిపించబడ్డాడు, పాపం నుంచి సపరేట్ చేయబడ్డాడు. అయితే పాప స్వభావం లోపల ఉంటూనే ఉంటుంది. దాని యొక్క అధికారం నుంచి బయటకు వచ్చాడు అంతే. దానితో తెగతెంపులు చేసుకుని కంప్లీట్ గా బయటికి రాలేదు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. రెండవసారి వచ్చినప్పుడు మనలోనే ఉన్నటువంటి పాప స్వభావం మనల్ని వేధిస్తూనే ఉంటుంది చచ్చిపోయేదాకా. అప్పుడప్పుడు ఆ పాప స్వభావానికి లోబడిపోతూ ఉంటాం. అప్పుడు మనస్సాక్షికి ఏమవుతుంది? మనస్సాక్షికి ధైర్యం కోల్పోతుంది. మనస్సాక్షి కల్మషం అయిపోతుంది. దేవుని సేవించలేం, ప్రార్థన చేసుకోలేం, బైబిల్ చదువుకోలేం, సహవాసంలో యథార్థంగా ఉండలేం. పాపం చేసి ఏ విశ్వాసి కూడా సంతోషంగా ఉండలేడు. పాపం చేసి ఒకవేళ ఒక వ్యక్తి సంతోషంగా జీవిస్తున్నాడు అంటే అతని విశ్వాసి కాదు. పాపం చేసి ఏ విశ్వాసి కూడా సంతోషంగా ఉండలేడు. పీడిస్తానే ఉంటుంది లోపల పాపం. అయితే అలాంటి వ్యక్తి యొక్క మనస్సాక్షి మళ్ళీ ఎప్పుడు శుద్ధి అవుతుంది? ఎప్పుడు మళ్ళీ దేవుణ్ణి కలుసుకుని దేవుని దగ్గర ఆ సహవాసాన్ని రెస్టోర్ చేసుకోవడానికి ఎలా సాధ్యం అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి 9:14 ఈ మాట ఉంది. ఏముంది ఇక్కడ? హెబ్రీ పత్రిక 9 క్షమించండి, ఏది 9:14 నిర్దోషినిగా దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. విశ్వాసి మళ్ళీ తిరిగి రెస్టోర్ అవడానికి, మళ్ళీ తిరిగి సమకూర్చబడ్డానికి ఒకే ఒక కారణం సిలువ. పాపం చేసిన ప్రతి విశ్వాసి మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర సరిచేయబడ్డానికి ఎక్కడికి వెళ్ళాలి? సిలువ దగ్గరికే వెళ్ళాలి. ఒక పాపి క్షమాపణకి దేవుణ్ణి ఎక్కడ కలుసుకోవాలి? సిలువ దగ్గరే కలుసుకోవాలి. ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు తిరిగి దేవుని దగ్గర సమకూర్చబడ్డానికి ఎక్కడికి వెళ్ళాలి? సిలువ దగ్గరికే వెళ్ళాలి. ఏముంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం నీకు నాకు ఇంకా అందుబాటులోనే ఉంది. అక్కడికి వెళ్ళి ఆత్మీయంగా మన పాపాన్ని కడిగి వేసుకుని, దేవా నా పాపాన్ని తుడిచివేయనంటే అక్కడే కడుగుతాడు దేవుడు. మళ్ళీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. మనస్సాక్షి నిర్మలంగా అవుతుంది. మళ్ళీ దేవునితో సహవాసం పునరుద్ధరింపబడుతుంది. అదొక్కటే మార్గం మళ్ళీ విశ్వాసి. ఇది విశ్వాసి జీవితంలో ప్రతిరోజు జరగాల్సిన క్రియ. ప్రతిరోజు జరగాల్సిన క్రియ. మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. రెండవది గలతీ 2:20 ఇందాక మనం చదివాము. గలతీ 2:20 ఏముంది ఇక్కడ? 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ, యేసు ప్రభువుని సిలువేశాము. యేసు ప్రభు సిలువ మీద చనిపోయాడు. ఇప్పుడు మరి ఒక దృక్పథం మనకి అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ విశ్వాస జీవితంలో ఏం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోతున్నప్పుడు ఆయన మనల్ని కూడా తనలో పెట్టుకుని చనిపోయాడు. ఒక వైకేరియస్ అంటే ఒక అనుభవం. అంటే
మనం అక్కడ లేకపోయినా కూడా యేసుక్రీస్తు వారు మనల్ని కూడా తన మనసులో పెట్టుకుని చనిపోయాడు. అంటే యేసుక్రీస్తు ఒక విశ్వాసికి మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభు వారితో వచ్చేటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారితో ఐక్యపరచబడతాము. మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు వారితో ఐక్యపరచబడతాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. టోటల్ గా ఆయన యొక్క అనుభవం మన అనుభవంగా మారుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి అనుభవం మన అనుభవంగా మారుతుంది. ఆయన చనిపోవడం వల్ల మనం కూడా చనిపోతాం. ఆయన సమాధిలో పెట్టబడడం వల్ల మనం కూడా సమాధిలోకి వెళ్తాం. ఆయన తిరిగి లేవడం వల్ల కూడా మనం కూడా తిరిగి లేస్తాం. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? బాప్తిస్మం. బాప్తిస్మంలో మనం చెప్తాం, ఇది నాకులో జరిగింది అని బహిరంగంగా సాక్ష్యం ఇస్తాం. బాప్తిస్మంలో మనం చెప్పేటువంటి బహిరంగ సాక్ష్యం దీని మీద ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు వారు సిలువ ఒక విశ్వాసికి ఏమిస్తుంది అంటే ఐక్యత. ఐక్యత, ఆయనతో అంటుకట్టబడతాం. ప్రతి అనుభవంలో కూడా ఆయనతో ఐక్యపరచబడతాం. ఆ ఐక్యపరచబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆయనతో కూడా సిలువ వేయబడతాము. చూడండి, వేయబడ్డాము. 2:20 గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పాస్ట్ టెన్స్, భూతకాలం. ఒక విశ్వాసి తన జీవితంలో చెప్పగలడు ధైర్యంగా, యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డాను. అరే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, 2000 సంవత్సరాల క్రితం నువ్వు లేవు కదా అని అంటే ఆయన నన్ను ఆయనలో పెట్టుకుని సిలువ వేసుకున్నాడు. నా పాప స్వభావం మాత్రమే కాదు, నన్ను కూడా సిలువ ఆయనతో ఐక్యపరచుకున్నాడు. అద్భుతమైనటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ మనల్ని విశ్వాస జీవితంలో ఎంతో ప్రోత్సహించాలి. ఏమవుతుంది అప్పుడు? ఆయన శిక్ష నా శిక్ష అవుతుంది. ఆయన మరణం నా మరణం అవుతుంది. ఆయన భూస్థాపన నా భూస్థాపన అవుతుంది. ఆయన యొక్క పునరుద్ధానం నా పునరుద్ధానం అవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం. యేసుక్రీస్తు వారి సిలువ నన్ను ఆయనతో ఐక్యపరుస్తుంది. అందుకనే పౌలు చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు. నేను అన్నప్పుడు ఆ మాట నేను అన్నది పాప స్వభావానికి గుర్తు. నేను సిలువ వేయబడ్డాను, పాప స్వభావం సిలువ వేయబడింది. ఇక జీవించేవాడిని నేను ఆ పాతవాడిని కాదు, ఇప్పుడు జీవిస్తున్నవాడు కొత్తవాడు. పాతవి గతించెను, అంత నూతనమైంది. ఇది మన జీవితంలో అనుభవించాలి, ప్రతిరోజు అనుభవించాలి. ఇప్పుడు జీవించే వ్యక్తి వేరు. ఇంతకు ముందు చచ్చిపోయాడు, ఆ వ్యక్తి చచ్చిపోయాడు. పాత డేవిడ్ చచ్చిపోయాడు, సిలువ వేయబడ్డాడు. డేవిడ్ యొక్క ఆ పాత స్వభావం యేసు ప్రభు వారితో సిలువ వేయబడింది. దాని అర్థం ఏంటంటే పాత స్వభావం చచ్చిపోయింది అంటే టోటల్ గా నాలోంచి వెళ్ళిపోయిందని కాదు, వెళ్ళదు, నాలోనే ఉంటుంది, సపరేట్ చేయబడింది. పాప స్వభావం నాలో ఉంటుంది కానీ నాతో ఉండదు. ఒకప్పుడు నాతో కూడా ఉండేది, ఇప్పుడు నాలో ఉంటుంది కానీ నాతో ఉండదు. సపరేట్ చేయబడింది. దాని ప్రభుత్వం నా మీద లేదు. పాపం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పగలను, నీ ప్రభుత్వం నా దగ్గర లేదు, నా మీద లేదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను సపరేట్ చేశాడు. నువ్వు నా మీద ప్రభుత్వం చేయలేవు. చెప్పగలను ధైర్యంగా. ఆ విధంగా కోపం వస్తుంది కొన్నిసార్లు, అపవిత్రమైన ఆశలు వస్తాయి, అపవిత్రమైన కోరికలు వస్తాయి, అపవిత్రమైన శరీర సంబంధమైన ఆశలకు కోరికలు వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది పాప స్వభావం నుంచి వస్తున్నాయని అర్థమవుతుంది. అప్పుడు ధైర్యంగా చెప్పాలి, ఓ పాప స్వభావమా, నీకు నాకు ఎప్పుడో తెగతెంపులు అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని నేను అంగీకరించినప్పుడు ఆయనతో నేను ఐక్యపరచబడ్డాను.
నీతో నాతో సంబంధం తెగిపోయింది. నువ్వు నాలో ఉన్నావు కానీ నేను నీకు సంబంధించిన వాడిని కాదు. నేను చచ్చిపోయాను నీకు. నువ్వు ఉన్నావు కానీ నేను చచ్చిపోయాను నీకు. నేను నీకు చచ్చిపోయాను. విశ్వాసి చెప్పగలిగి ఉండాలి ఆ మాట. నేను నీకు చచ్చిపోయాను, నువ్వు నా మీద ప్రభుత్వం చేయలేవు. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మన అనుభవం అలాగ అయినప్పుడు పాప స్వభావం మన మీద ప్రభుత్వం చేయదు. చాలా సార్లు మనమే దాని ప్రభుత్వం కిందకి వెళ్తాం, ప్రభుత్వం చేయమని అడుగుతాం. అందుకనే పాప స్వభావం మన మీద ప్రభుత్వం చేస్తుంది. మూడవది, మరి ఒక అనుభవం ఉంది సిలువకి. గలతీ పత్రిక 5:24. గలతీ పత్రిక 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 3 విషయాలు చూసాం. మొట్టమొదటిగా యేసు ప్రభు సిలువ వేయబడడం అందరి కోసం. అయితే గలతీ 2:20లో నేను సిలువ వేయబడి ఉన్నాను, ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి కాన్సెప్ట్ చూసాం. ఇక్కడ అది కాదు. నేను సిలువ వేయబడి ఉన్నాను, ఎవరో నన్ను సిలువ వేయలేదు. ఇప్పుడు ఈ మాటలో ఇంతకు ముందు ఎవరో నన్ను సిలువ వేశారు, ఆయనతో పాటు నన్ను కూడా సిలువ వేశారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నేనే వేయాలి, నేనే సిలువ వేయాలి, నేనే ఆ కార్యం చేయాలి. చూడండి, గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, వేస్తూనే ఉంటారు. దాని అర్థం ఏంటంటే, మనం యేసు ప్రభు వారిని రక్షకుడిగా స్వీకరించినప్పుడు పశ్చాత్తాపడతాం, పాపం విషయంలో పశ్చాత్తాపడతాం. ఛీ, ఈ పాపమా నన్ను ఇంత భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చింది, ఈ పాపమా నా ప్రభువుని సిలువ వేసింది అని పాపం విషయంలో ఒక తీర్మానం చేసుకుంటాం, ఒక అసహ్యతను ఏర్పరచుకుంటాం. పాత జీవితం పట్ల ఛీ, ఏదో పాత జీవితం అని దాన్ని విముఖత చూపిస్తాం. ఆ విముఖతనే ఇక్కడ సిలువ వేయడం అనే మాట. ఇది మారు మనసు పొందినప్పుడు మనం చూపించేటువంటి పశ్చాత్తాపం, వన్స్ ఫర్ ఆల్. అయితే ఇది అంతటితో ఆగకూడదు. ఇది ప్రతి దినము మన అనుభవం అయి ఉండాలి. ప్రతి దినము కూడా సిలువ వేయాల్సిందే. కొన్ని ఆశలు, కొన్ని కోరికల్ని మన చేతులతో మనమే సిలువ వేయాలి. దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు లూకా 9:24లో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి అనే మాటలో చెప్పాడు. సిలువ వేయడం అంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం, తన సెల్ఫ్ ని ఉపేక్షించుకోవడం. ఎవరో మనల్ని ఏదో అంటారు, ఎవరో మనల్ని మన మీద నిందిస్తారు, వెంటనే మన యొక్క అహం బయటకు వస్తుంది. వాడు ఇలా అంటాడా నన్ను, ఇలా అంటదా అన్ను అనుకుంటాం. అప్పుడు సిలువ వేయాలి. ఏమంటాం? చా, నేను యేసు ప్రభు వారితో కూడా సిలువ వేయబడ్డాను, నాకు దానికి సంబంధం లేదు. నాలోంచి వచ్చినటువంటి ఈ కోరికని నేను సిలువ వేస్తాను. ఎలాగుంటుంది సిలువ వేయడం అంటే? అర్థం ఏంటి? నా సెల్ఫ్ ని నేను ఉపేక్షించుకుంటాను. మన సెల్ఫ్ ని మనం కాదనుకున్నప్పుడు కత్తితో పొడిచినటువంటి నొప్పి వస్తుంది మనకి. వాడి మీద పగ తీర్చుకోవాలంటుంది, కానీ దేవుని వాక్యం ఒప్పుకోదు. దానికి చచ్చిపోవాలి నువ్వు అని అంటే, అలాగే ప్రభువా అంటాం. సిలువ వేసుకోవాలి, సిలువ వేసుకోవాలి. ప్రతిరోజు కూడా అనుదిన జీవితంలో సిలువ పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుంది. సిలువ వేయబడాలి, సిలువ వేయాలి. మనం 3 విషయాలు చూసాం. ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. నేను సిలువలతో యేసు ప్రభు వారితో సిలువ వేయబడ్డం. మూడవది, నేను సిలువ వేయడం, నన్ను నేను త్యజించుకోవడం, నా యొక్క సెల్ఫ్ ని, నా యొక్క పాప స్వభావాన్ని త్యజించుకోవడం, ఉపేక్షించుకోవడం, నన్ను నేను ఉపేక్షించుకోవడం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నేను సిలువ వేయబడింది దీనికోసమే, కేవలం పాప క్షమాపణ కోసమే మాత్రమే కాదు, పాపం మీద విజయం కూడా. సిలువ పాప క్షమాపణకు మాత్రమే కాదు, పాపం మీద విజయానికి కూడా. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువని గురించి మాట్లాడుతున్నప్పుడు
సిలువలో ఆయన నీ కోసం నా కోసం పడినటువంటి భయంకరమైనటువంటి భౌతికమైన శిక్ష, ఆత్మ సంబంధమైన శిక్ష, అలాగా దాన్ని ముగించి టెటిలెస్టై అని ఆయన అన్నప్పుడు సమాప్తం అయిపోయింది. ఇక నువ్వు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చేశాను నీకోసం, నమ్ము చాలు, నమ్ము. ప్రభు ఈ అద్భుతమైన అనుభవాల్లోకి మిమ్మల్ని అందరినీ నడిపించాలి. దేవుని యొక్క దీవెనలు అనుదిన జీవితంలో పాపం మీద విజయం పొందడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక, నీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్.